హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లష్ విత్ సిరి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. హే గాయ్స్, ఈరోజు వీడియోలో సాఫ్ట్ అండ్ క్రీమీగా ఉండే ఆల్మండ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో స్టార్ట్ చేసేద్దామా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ ఐస్ క్రీమ్ పౌడర్ని తీసుకున్నాను. అది లోకల్ స్టోర్స్లో కూడా దొరుకుతుంది. అండ్ అలానే 1/2 లీటర్ మిల్క్ కూడా తీసుకున్నాను. ఫస్ట్ మిల్క్ని ఒక బౌల్లో వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. పాలు బాయిల్ చేస్తున్నప్పుడు ఒక 1/2 కప్ మిల్క్ని సపరేట్ చేసుకోండి. ఈ సపరేట్ చేసుకున్న పాలని ఐస్ క్రీమ్ పౌడర్ వేసి డైల్యూట్ చేసుకోవడానికి తీసుకున్నాను. మనం డైరెక్ట్గా పాలల్లో పౌడర్ వేసినట్టయితే ఉండలు కట్టేస్తుంది కాబట్టి ముందుగా ఎలా డైల్యూట్ చేసుకోవాలి. ఎక్కడ లమ్స్ ఫామ్ అవ్వకుండా పౌడర్ అంతా కూడా మిల్క్లో బాగా డైల్యూట్ అయిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. పాలు బాగా బాయిల్ అయిన తర్వాత ఇలా పైన క్రీమీ టెక్స్చర్ వస్తుంది కదా, దాన్ని తీసి సపరేట్ చేసుకోవాలి. అండ్ అలానే మనం డైల్యూట్ చేసుకున్న ఐస్ క్రీమ్ పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా ఈ మిల్క్లోనే యాడ్ చేసుకుంటూ స్టిర్ చేసుకోవాలన్నమాట. ఈ మిక్స్చర్ ఇంకొంచెం సేపు బాయిల్ అయిన తర్వాత స్టవ్ మీద నుంచి తీసి బయట పెట్టి చల్లార్చుకోవాలి. ఐస్ క్రీమ్ చల్లబడిన తర్వాత పైన ఫామ్ అయిన క్రీమ్ని తీసి సపరేట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక హ్యాండ్ బ్లెండర్ తీసుకుని మొత్తం అంతా కూడా బాగా బ్లెండ్ చేసుకోవాలి. మనం ఎంత ఎక్కువసేపు బ్లెండ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ అంత క్రీమీగా ఫామ్ అవుతుంది. సో బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ మిక్చర్ అంతటిని కూడా బౌల్లో వేసి ఫ్రీజర్లో పెట్టి ఒక 8 hours పాటు ఫ్రీజ్ చేసుకోవాలి. 8 hours తర్వాత ఐస్ క్రీమ్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఇంకా ఐస్ క్రీమ్ గ్రాన్యూల్స్ లాగా ఉంది కదా, సో దీన్ని సాఫ్ట్ చేయడానికి మనం ఇప్పుడు మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసి బ్లెండ్ చేయడం వల్ల ఐస్ క్రీమ్ క్రీమీగా అలానే సాఫ్ట్గా ఉంటుందన్నమాట. మనం ఆల్రెడీ సపరేట్ చేసి పెట్టుకున్న మిల్క్ క్రీమ్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇంకా అక్కడక్కడ గ్రాన్యూల్స్లా ఉంది కదా, సో అందుకని చెప్పి మరొకసారి దీన్ని మళ్ళీ నేను మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఐస్ క్రీమ్ చాలా స్మూత్గా సాఫ్ట్గా రెడీ అయిపోయింది. మనం రెగ్యులర్ మిల్క్ తీసుకున్నాం కదా, దాని బదులు ఆల్మండ్ మిల్క్ కూడా దీనిలో వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇన్స్టెంట్ ఐస్ క్రీమ్ మిక్స్ పౌడర్లో ఆల్రెడీ షుగర్ అవి కూడా యాడ్ చేసే ఉంటాయి కాబట్టి మనం ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయనవసరం లేదు. అండ్ నేను ఇక్కడ 10 to 12 ఆల్మండ్స్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద చాప్ చేసి పెట్టుకున్నాను. కావాలంటే నట్స్ కానీ చాకో చిప్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ఒక బాక్స్లో వేసుకొని బాక్స్ని 2 times ట్యాప్ చేసినట్టయితే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న ఆల్మండ్స్ ఉన్నాయి కదా, అవి కొన్ని పైన స్ప్రింకిల్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో 8 hours పాటు ఫ్రీజ్ చేసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ 1 week పాటు పాడవకుండా ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ ఇలాగా ఫ్రీజ్ అయిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చాక్లెట్ సాస్తో సర్వ్ చేసుకుంటున్నాను. అండ్ అలానే టాపింగ్స్ కోసం ఆల్మండ్స్ యూజ్ చేశాను. సో చూసారు కదా, ఇన్స్టెంట్ మిక్స్ పౌడర్ యూజ్ చేసి చాలా తక్కువ టైంలోనే ఎంతో టేస్టీగా స్మూత్ అండ్ క్రీమీగా ఉండే ఐస్ క్రీమ్ ఇంట్లో ఈజీగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఫాలో అవ్వండి. అండ్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఏమైనా రిక్వెస్టెడ్ వీడియోస్ ఉన్నా కూడా కిందన కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అండ్ స్టే పాజిటివ్ అండ్ కీప్ లవింగ్. బాయ్.